కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణమేంటి? నిర్లక్ష్యమా లేక సాంకేతిక లోపమా లేక ఇందులో ఏమైనా కుట్రకోణముందా? వీటిలో ఏది నిజమో తేల్చేందుకు రంగంలోకి దిగాయి దర్యాప్తు సంస్థలు. స్పాట్కు చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు మొదలయ్యింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. ఏఏఐబీ డీజీ నేతృత్వంలో దర్యాప్తు చేస్తోంది. అటు డీజీసీఏ కూడా ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించింది. ప్రమాదం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు అధికారులు. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ఫ్లైట్లో గతంలో కూడా చాలాసార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి. మొరాయించిన హిస్టరీ కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్కు ఉంది. గత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలు వచ్చాయి. ఏడాదిలో 2 సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్, డిసెంబర్లలో ప్రమాదాలు తప్పాయి. గత వారం ప్యారిస్ వెళ్తుండగా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో డీజీసీఏ అలర్ట్ చేసినా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు. ప్రమాదానికి ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు అదే ఫ్లైట్లో వచ్చిన ఆకాష్ అనే వ్యక్తి ఎయిర్ ఇండియా విమానంలో లోపాలపై వీడియో తీసి వివరించాడు. డబుల్ ఇంజిన్లు ఫెయిల్ అవ్వడం వల్లే క్రాష్ ల్యాండింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు నిపుణులు. 2 ఇంజిన్లు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే పైలట్ ఏటీసీకి మేడే కాల్ అలర్ట్ చేస్తారన్నారు. ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే మరో ఇంజిన్తో సేఫ్గా ల్యాండింగ్ చేయొచ్చు. 2 ఇంజిన్లు ఫెయిల్ అయితేనే ఈ మేడే అలర్ట్ చేస్తారని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ ఏటీసీకి మేడే కాల్ చేశారు. మేడే 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 అంటూ అలర్ట్ చేశారు. వెంటనే ఏటీసీ స్పందించింది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కూలిన విమానానికి సుమిత్ సబర్వాల్, క్లైవ్ కుందర్ పైలట్, కో పైలట్లుగా వ్యవహరిస్తున్నారు. పైలట్ సుమిత్ సబర్వాల్ కు 8,200, కో పైలట్ క్లైవ్ కు 1,100 గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. ప్రమాదం ఎలా జరిగింది, కారణం ఏంటి అనేది దర్యాప్తులో తేలనుంది. ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు బోయింగ్ సంస్థకు చెందిన నిపుణులు కూడా అమెరికా నుంచి రానున్నారు.